పుష్ప హీరో అల్లు అర్జున్ సినిమా వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజా సమస్యలపై నుంచి అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే సినిమా వాళ్లపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపై రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలు మనుషులు కాదన్నట్లు సినిమా వాళ్లపై పడి అటెన్షన్ డైవర్ట్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారని కేటీఆర్ విమర్శించారు. సినిమా వాళ్ల నుంచి సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. పుష్ప హీరో అల్లు అర్జున్ సినిమా వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఇది పుష్ప హీరో అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. ప్రజా సమస్యలపై నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన తన చిట్చాట్ లో వ్యవహరించడం జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా తన పథకాలు 6 గ్యారంటీలను ఏదైతే హామీ ఇచ్చిందో ఒక ఆర్టీసీ మినహాయించి మిగతా ఏది కూడా సరిగా అమలు కావట్లేదు. కరెంటు కొంతవరకు అవుతుందా, మిగతాది కూడా కావట్లేదు. రైతు రుణమాఫీ కూడా చాలా వరకు కాలేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చాలా అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు దాన్ని డైవర్ట్స్ చేసేందుకు అల్లు అర్జున్ ఎపిసోడ్ ని తెర మీద తీశాడు. అందుకనే అల్లు అర్జున్ ని ముద్దాయి చేస్తూ ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డిని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ గా మాట్లాడుతున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా గురుకులాల మీద దాదాపు 59 మంది దాకా చనిపోవడం జరిగింది. దాంట్లో పాము కాటుతో కావచ్చు, అదేవిధంగా వివిధ కారణాల ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ అయితే కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. విషాహారాలు తినడం వల్ల చాలా మంది ఇంకా కూడా హాస్పిటల్ని కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి అంశాల మీద పట్టించుకున్నటువంటి వ్యక్తి కేవలం అల్లు అర్జున్ ఒక సినిమా స్టార్ పట్టుకొని ఈ రకంగా కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పే పరిస్థితి వచ్చిందని కూడా అని చెప్పడం జరిగింది. అటెన్షన్ డైవర్ట్ చేయడంలో నచ్చత మరణాలు ముఖ్యంగా తగ్గించడంలో కానీ, అదేవిధంగా గురుకుల విద్యార్థులను కావచ్చు, రైతుల మరణాల విషయంలో కానీ ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కూడా ఈ చనిపోయినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. చాలా సోషల్ మీడియాలో కానీ మీద అల్లు అర్జున్ ఘటనలో ఆయనకు సంబంధం లేకుండా కూడా నష్టపరిహారం చేసే విధంగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి చాలా సంఘాలు. కానీ మరి ఇట్లాంటి విషయంలో రేవంత్ రెడ్డి ఎందుకు నీళ్ళు తీయట్లేదని కూడా కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంతేకాక ఆటో డ్రైవర్ల కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సినిమా వాళ్ళపై పడినటువంటి అది మిగతా అన్ని అంశాల మీద కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారని కూడా హాట్ కామెంట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాఖ్యగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేవలం మొన్నటిదాకా హైడ్రా పేరుతో చాలా మందిని కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. చాలా మంది ఎవరైతే డబ్బులు ముట్ట చెప్పారో అలాంటి వాళ్ళ ఇట్లు మాత్రమే కూలకుండా అయిపోయాయని కూడా ఆయన డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సినిమా సెటిల్మెంట్, ఈ సినిమా ఇష్యూలో కూడా అల్లు అర్జున్ దాంట్లో సూట్ కేసులు పెద్ద ఎత్తున మారిన నేపథ్యంలో ఆ సెటిల్మెంట్ లో భాగంగానే ఇప్పుడు సైలెంట్ అయ్యారని కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం కలిగించినటువంటి సందర్భం అల్లు అర్జున్ కానీ సంజయ్ థియేటర్ జరిగిన రేవతి ఎపిసోడ్ లో చనిపోవడం కానీ, వాళ్ళ బాబు కోమాలో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. తర్వాత ఆయన ఇప్పటికే 2 సార్లు చిక్కడవల్లి పోలీస్ స్టేషన్ పోయి రావడం జరిగింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ డిశ్చార్జ్ చేయడం, ఈ రోజు అసెంబ్లీ కూడా ఒకరోజు కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఆయన బయటకు వచ్చి డిశ్చార్జ్ నిర్వహించారు. ఈ డిశ్చార్జ్ లో పూర్తిగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భం మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థాంక్యూ నరేందర్.